మన లైఫ్‌లో 2 మాత్రం ఎప్పుడు రాంగ్ టైమ్‌లోనే వస్తాయి. ఒకటి పింపుల్స్. ఏ పండగలున్నప్పుడో, పార్టీలున్నప్పుడో, పెళ్ళిళ్ళున్నప్పుడు కరెక్ట్ టైం చూసుకొని వస్తాయి. రెండోది చుట్టాలు. మన ఇల్లు నీట్‌గా లేనప్పుడో, మనం నీట్‌గా లేనప్పుడో, లేదంటే మనం గొడవ పడినప్పుడో వస్తారు. మన ఆడవాళ్ళం ఎంత పిచ్చివాళ్ళమంటే హస్బెండ్స్‌తో గొడవయినాక వీళ్ళతో మాట్లాడకుండా ఉంటే మన వాల్యూ ఏంటో తెలుస్తది అని మనం మాట్లాడకుండా ఉంటాం గదా! అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, హమ్మయ్య! ఇది నాతో మాట్లాడకుండా బావుంది. ఎంత హాయిగా ఉందో. ఇలాగే ఇంకో 4 రోజులు ఇది మాట్లాడకుండా ఉంటే ఇంకెంత బావుంటుందో అని అనుకుంటారు. వర్షాలు స్టార్ట్ అవ్వగానే సిటీ వాళ్ళు వావ్ నైస్ బ్యూటిఫుల్ వెదర్ వెరీ నైస్ లుక్ అంటారు. అదే మన విలేజ్ వాళ్ళైతే అమ్మో ఉరుముతుంది మెరుస్తుంది తొందరగా ఛార్జింగ్ పెట్టుకోవాలి మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంతకుముందు మనుషులు పడుకుంటే మనిషి బాడీకి రెస్ట్ దొరికేది, కానీ ఇప్పుడు మనుషులు పడుకుంటే ఫోన్కి రెస్ట్ దొరుకుతుంది. వెంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చినట్లు ఈ అంబానీ పెళ్ళి మన చావుకు వచ్చి పడింది. వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ఏంటి, దానికి మనం బిల్లులు కట్టడం ఏంటి? అదేనండి, ఫోన్ రీఛార్జులు పెంచారు కదా మరి. ఎంత తెలివిగా పెంచారు అంటే రేట్లు అట్లనే పెట్టేసి రోజులు తగ్గించేస్తారు. మనం పెళ్ళిళ్ళకి పిలిచి చదివింపులు చదివించుకుంటాం, వీళ్ళు పిలవకుండానే చదివించేసుకుంటున్నారు. ఇలాగే వీళ్ళు రేట్లు పెంచుతూ ఉంటే ఆఖరికి మనం ఫోన్ రీఛార్జ్లో కూడా ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది.